ఏంటి జీవన్ని తీసుకొస్తాడేంటి మమ్మీ? చచ్చా, జీవన్ని తీసుకొస్తే మనకే మంచిది కదా. జీవన్ జైలుకి పోతే మీ మావిని మనమే వేసేద్దాం అనుకున్నాం కదా. మీ మీద ఆరోపణలు చేసిన రాధికను మీరే పెట్రోల్ పోసి తగలబెట్టారని వస్తున్న వార్తలు నిజమేనా సార్? రాధిక, అయ్యో రే, చచ్చిపోయిన రాధిక ఎలా బతికిందిరో. అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. మమ్మీ మన పేరేమన్నా చెప్పుద్దా? కాసేపు ఆగు, తెలుస్తుంది. అంటే రాధిక చనిపోలేదా? రాధిక పైన హత్యా ప్రయత్నం జరగలేదా? హత్యా ప్రయత్నం జరిగింది జడ్జి గారు. మీరు చూసిన వీడియోలో కాలిపోతున్న కారు తనదే. కారులో ఉంది కూడా తనే. కానీ కారులోనే సజీవ దహనం అయిపోకుండా బయటపడింది. జై, కారు కాలిపోతుందిరా. లోపల ఎవరో మంటలో చిక్కుని ఉన్నారన్నా. అన్నా బతికే ఉన్నారన్నా. మీరేం చెప్పాలనుకున్నా బోన్లోకి వచ్చి చెప్పండి. నీకు సూర్యప్రతాప్ గారు ఎన్నాళ్ళగా తెలుసు? ఆయన ఒక రాజకీయ నాయకుడిగా చాలా ఏళ్లుగా తెలుసు జడ్జి గారు. కానీ పరిచయం మాత్రం గత కొద్ది రోజులుగానే తెలుసు. మీరు ఆయన మీద ఆరోపించిన ఆరోపణల పట్ల మీరింకా అదే అభిప్రాయంతో ఉన్నారా? సూర్యప్రతాప్ని పడగొట్టడానికి
మన దగ్గర ఉన్న ఏకైక దారి ఇదే. నేను నాశనం చేయాల్సిన వ్యక్తుల జాబితాలో నువ్వు ఉన్నావు. చూడండి, సూర్యప్రతాప్ గారు మిమ్మల్ని మోసం చేశారా? మిమ్మల్ని బలవంతం చేశారా? లేదు జడ్జి గారు. డబ్బుకి ఆశపడి నేనే ఆయన మీద నింద వేశాను. నేను వీళ్ళకి ఇంత అన్యాయం చేసినా వాళ్ళు నన్ను కాపాడాలనుకున్నారు, నాకు సాయం చేయాలనుకున్నారు. అటువంటి వాళ్ళకి అన్యాయం చేయలేను జడ్జి గారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన పిమ్మట కేసు టేకప్ చేసిన తర్వాత సమగ్ర విచారణ లేకుండా వాదించి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు పీపీ గారిని మందలిస్తున్నాను. రాధిక డబ్బు కోసం ఉద్దేశపూర్వకంగా చేసిన మళ్ళీ తన తప్పు ఒప్పుకొని న్యాయం కాపాడినందుకు కేవలం 20,000 రూపాయల జరిమానా విధిస్తున్నాను.